హలో అండి. ఐయామ్ డాక్టర్ కీర్తి. ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో, చాలామంది పేషెంట్స్ ఐయూఐకి, ఐవీఎఫ్‌కి ట్రీట్మెంట్‌కి డిఫరెన్స్ ఏంటి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో, ఈ క్వెషన్‌కి నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ ఐయూఐ ట్రీట్మెంట్‌లో మనం ఏం చేస్తాం? సో, ఐయూఐ ట్రీట్మెంట్ అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. సో, ఇందులో ఏంటంటే హస్బెండ్ యొక్క స్పర్మ్స్ ఆడవాళ్ళ యొక్క గర్భసంచిలోకి మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో, ఇదొక బేసిక్ ట్రీట్మెంట్. చాలామంది పీసీఓడీ పేషెంట్స్ ఉంటారు. హార్మోన్ ఇంబాలెన్స్ అని చెప్పి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని ఇలా లేదా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ, మేల్ ఫ్యాక్టర్ అంటే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇటువంటి డిఫరెంట్ పేషెంట్స్ ఉంటారు. సో, వీళ్ళకేం చేస్తామంటే మనము ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తామనమాట. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత మనము యూజువల్‌గా అరౌండ్ 12థ్ డే గాని ఒకసారి స్కాన్ చూసుకొని ఎగ్ పెరిగింది అంటే మనము ఎగ్ రిలీజ్ అయ్యే ఇంజెక్షన్ ఇచ్చేసి 36 అవర్స్ తర్వాత హస్బెండ్ యొక్క స్పర్మ్స్‌ని పంపిస్తాం. సో, ఇందులో మనకి సక్సెస్ రేట్ ఎంతుంటుంది అంటే 10-15%. ఎందుకు మేడం అంత తక్కువగా ఉంది సక్సెస్ రేట్ అంటే మనము ఇందులో మనకు రిలీజ్ అయ్యే ఎగ్స్‌లో క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. సో, తర్వాత ఫర్టిలైజేషన్ ఎలా ఉందో తెలీదు. అంటే ఎగ్‌లోకి స్పెర్మ్ ఎళ్తుందా లేదా? అది తిరిగి ఎంబ్రియో మళ్ళీ ఇంప్లాంట్ అవుతుందా లేదా? ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలీదు మనకి. సో, న్యాచురల్ కన్సెప్షన్ కంటే కొంచెం డబుల్ ఉంటుందన్నమాట ఐయూఐలో సక్సెస్ రేట్. ఎందుకంటే మనము కరెక్ట్‌గా ఎగ్ ఏ రోజు రిలీజ్ అవుతుందో ట్రాక్ చేస్తున్నాం. అండ్ అదే రోజు మనం జస్ట్ స్పర్మ్స్ అనేవి పంపిస్తున్నాం. సో, అందుకు మనకి దిస్ ఇస్ ఎ వెరీ బేసిక్, వెరీ సింపుల్ ప్రాసెస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనిగా చెప్పొచ్చు మనం ఐయూఐ అంటే. ఇలాంటి ఐయూఐ సైకిల్స్ 3 సైకిల్స్ కొంతమంది ట్రై చేసిన తర్వాత ఫెయిల్ అవుతుంది. ఐయూఐ ఫెయిల్ అయిందనుకోండి. అటువంటి పేషెంట్స్‌కి ఏం చేయాలంటే నెక్స్ట్ యూజువల్‌గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌ని మనం సజెస్ట్ చేస్తాం. మరి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి ఎందుకు సక్సెస్ రేట్ యూజువల్‌గా ఇందులో 70% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఐవీఎఫ్‌లో. దెన్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ హస్బెండ్ ఫ్యాక్టర్, ఫీమేల్ ఫ్యాక్టర్‌ని బట్టి కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. మరి ఎందుకు మేడం ఇందులో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అంటే, సో, ఈ ఐవీఎఫ్‌లో మనము ఏం చేస్తామంటే ఎక్కువ ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఐయూఐతో కంపేర్ చేస్తే మనకు వచ్చే ఎంబ్రియోస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఈచ్ స్పెర్మ్‌ని స్క్రీన్ చేస్తాము. స్క్రీన్ చేసి ఏదైతే గుడ్ క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయో అటువంటి వాటిలోకి గుడ్ క్వాలిటీ స్పెర్మ్స్‌ని కూడా యూజువల్‌గా మనం ఇది బాగా మొటైల్ స్పెర్మ్స్‌ని సెలెక్ట్ చేసి ట్రాన్‌ఇక్సీ అనే ప్రాసెస్ ద్వారా ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో, అందుకు మనకి బెటర్‌గా స్క్రీనింగ్ అవుతుంది. సో, ఈ విధంగా ఎంబ్రియోస్ మనకి ఫార్మ్ అయిన తర్వాత అందులో బెస్ట్ క్వాలిటీ ఏదుంది, మంచిగా ఏది మార్ఫలాజికల్‌గా అపియరెన్స్ ఏది బాగుంది చూసుకొని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. సో, ఇలా ప్రతి స్టేజ్‌లో మనము ఐవీఎఫ్‌లో ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో, అండ్ మార్ఫలాజికల్లీ బెటర్‌గా ఉన్నవి మనమే సెలెక్ట్ చేయడానికి ఇవన్నీ ఐవీఎఫ్‌లో అయితే పాసిబుల్ అవుతుంది. సో, ఎవరికైతే పేషెంట్స్‌కి ఐయూఐ అనేది ఇలా 3 సైకిల్స్ టు 4 సైకిల్స్ ఫెయిల్ అయిందనే పేషెంట్స్ నెక్స్ట్ ట్రీట్మెంట్ లెవెల్ మీకు ఐవీఎఫ్‌కి వెళ్తే మనకి అసలు ఏంటి, ఎలాంటి ఎంబ్రియోస్ ఫార్మ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ చేయడం ద్వారా మీకు సక్సెస్ అనేది వస్తుంది. థాంక్ యూ సో మచ్.